సార్ నమస్కారం సార్. నమస్తే సార్, పవన్ కళ్యాణ్ గారు చాలా జాగ్రత్తగా ఉండాలని కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో ఆయన పేరు ప్రస్తావనకు వచ్చింది. సో ఏ క్షణమైన మన అటాకులు ఆయన మీద జరిగే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు ఆయన్ని హెచ్చరించినట్టుగా వార్తలు వస్తున్నాయి సార్. అందుకు సంబంధించి ఆయనకు Z+ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి నిజంగా ఆయన పైన దాడికి ఎవరైనా ప్రయత్నిస్తున్నారంటే ఎవరు, ఏ గ్రూప్కి సంబంధించిన వారు అటాక్ చేసే అవకాశం ఉంది? మీరేం చెప్తారు సార్ దీని గురించి? అంటే పవన్ కళ్యాణ్కి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వాలని ఆయనకి కొన్ని సెక్షన్స్ నుంచి అంటే కొన్ని ఉగ్రవాద తీవ్రవాద ఆలోచనలు ఉన్నటువంటి సంస్థల్లో ఈయన పేరు ప్రస్తావనకు వచ్చినట్టుగా కేంద్ర నిఘా వర్గాల దగ్గర ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉందని, దాని ఆధారంగా ఈయనకి ప్రాణహాని ఉందని వారు భావించి సెక్యూరిటీ ఇస్తున్నారని, ఏ పత్రికలు అయితే కథనాలు వెలువరించాయో, ఏ మీడియా అయితే ఈ కథనాన్ని ప్రచారం చేస్తోందో, ఈ కథకి ఎక్స్టెన్షన్ కూడా ఉంది. వాళ్ళు అక్కడికే పరిమితం కాకుండా అధికారంలో లేని కేవలం 11 స్థానాలు మాత్రమే గెలుచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా తనకు ప్రాణాపాయం ఉంది అనే పేరుతో Z+ కేటగిరీని అనుభవిస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇవ్వరు అని చెబుతూ కూటమి డిజైనింగ్కి కారకుడు పవన్ కళ్యాణ్. తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీలని ఒక తాటి మీదకి తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ 11 స్థానాలకు పరిమితం అయ్యే పరిస్థితిని కల్పించడంలో రూపశిల్పి, నేతగాడు పవన్ కళ్యాణ్. కాబట్టి ప్రధాన శత్రువు పవన్ కళ్యాణ్గా భావించి అతని మీద దాడి చేసేటువంటి అవకాశం ఉంది వైసీపీకి కూడా. వైసీపీ నుంచి కూడా ప్రమాదం ఉంది పవన్ కళ్యాణ్కి. కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకని అతనికి Z+ కేటగిరీలో సెక్యూరిటీ ఇవ్వవలను అనేది ఒక టోటల్ కథనం. నిజానికి ఆంధ్రప్రదేశ్లో ఉగ్రవాద సంస్థలు లేకపోతే వాళ్ళు చెప్తున్నటువంటి తీవ్రవాద సంస్థలు వాటి ఉనికి ఉందా లేదా అనేది ఒక ప్రశ్న. ఒకవేళ ఉన్నప్పటికీ అంటే నక్సలైట్ పార్టీలు బలంగా ఉన్నాయి ఇదివరకు, ఇప్పుడు కూడా ఉన్నాయి. అయితే బహిరంగ కార్యాచరణలో లేవు. రెండోది, తమ ఉద్యమానికి చేటు చేసేవారిని మాత్రమే అడ్డు తొలగించుకునే కార్యక్రమం ఉంది కానీ వారికి ఎవరిని పడితే వాళ్ళని చంపడం ప్రోగ్రాం కాదు. కాబట్టి పవన్ కళ్యాణ్ వైపు నుంచి కదలికలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. ఆయన ఇప్పుడే పరిపాలనలోకి వచ్చాడు. ఇప్పుడు ఆయన్ని తొలగించాలి అనేటువంటి ఆలోచనలు, ప్రోగ్రాంలు ఏ ఉగ్రవాద సంస్థకి ఉండేటువంటి అవకాశం అయితే లేదు. ఒకవేళ కేంద్ర నిఘా వర్గాల దగ్గర ఇలాంటి నివేదికలు ఏవైనా ఉంటే వాళ్ళు సెక్యూరిటీ ఇచ్చుకోవచ్చు, తప్పేం లేదు దానిలో. అంటే ప్రాపర్ రీజన్ ఎస్టాబ్లిష్ చేసి సెక్యూరిటీ ఇవ్వాలి. కానీ వాళ్ళు ప్రధానంగా దాన్ని ఒక సాకుగా చెబుతూ ఈ వార్తలు సర్క్యులేట్ చేస్తున్న వాళ్ళు దాన్ని ఒక విషయంగా మాట్లాడుతూ దానికి ఎక్స్టెన్షన్గా వైసీపీ నుంచి అతనికి ప్రాణ ప్రమాదం ఉండే అవకాశం ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దీన్ని ఏ కోణంలో చూడాలి, ఏ కోణంలో అర్థం చేసుకోవాలి అంటే, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉంది, రాష్ట్రపతి పాలన పెట్టాలి అని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నాడు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తెలుగుదేశం శ్రేణులు, తెలుగుదేశం గూండాలు అని వాడాడు ఆయన, విజయసాయిరెడ్డి. తెలుగుదేశం గూండాలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరినీ చంపేస్తున్నారు అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ దాన్ని జనంలోకి తీసుకెళ్ళటం కోసం పరామర్శ యాత్ర పేరుతో ఆయన ఒక కార్యక్రమం డిజైన్ చేసుకున్నాడు. ఢిల్లీలో ధర్నాలు ఇవన్నీ ఏవో చేస్తున్నారు వాళ్ళు. దీనికి కౌంటర్ పార్ట్గా ఈ డిమాండ్ని ఈ వార్తని ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ వార్తలు సర్క్యులేట్ అవుతున్నటువంటి దశలోనే పవన్ కళ్యాణ్కి సెక్యూరిటీ పెంచవాలను అనే వార్త పెంచుతున్నారని నిర్ణయం తీసుకున్నారు అని. దీన్ని స్పెక్యులేటివ్ స్టోరీగా చూడాలా, లేకపోతే ఏదైనా సమాచారం ఆధారంగా ఈ వార్త రాశారా అని కనుక పరిశీలిస్తే అది కేంద్ర నిఘా వర్గాలలో అంటే కన్ఫర్మేషన్ లేదు ఆ వార్తలో ఎక్కడ.
కేంద్ర నిఘా వర్గాలు భావిస్తున్నాయని, సెక్యూరిటీ పెంచాలని అనుకుంటున్నాయని వాళ్ళకి దొరికిన సోర్స్లో నుంచి లభించిన సమాచారం మేరకు ఆ వార్త రాసినట్టుగా చెప్పుకుంటున్నారు. అక్కడితో ఆగల. జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన కూడా ఆ వార్తలో కొనసాగింది. పర్టికులర్గా తెలుగుదేశం మీడియాలో వస్తున్నటువంటి వార్తలో జగన్మోహన్ రెడ్డి లింక్ ఉంది. ఈ లింకు ఉండటం అనేది ఇప్పుడు అనుమానం ఆ వార్త మీద. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి వైసీపీ చేస్తున్నటువంటి ప్రచార కార్యక్రమానికి కౌంటర్గా ఈ న్యూస్ను వీళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారా, ఇది వాంటెడ్గానే జరుగుతోందా అనేది ఒక అనుమానం. ఒకవేళ కేంద్రం అలా భావించుంటే, కేంద్ర నిఘా వర్గాలు భావిస్తే డెఫినెట్గా పెంచుతారు సెక్యూరిటీ. చంద్రబాబు నాయుడికి పెంచారు కదా ముఖ్యమంత్రి అవగానే. నిజానికి ఆయనకి ఈ Z+లోకి ఎప్పుడు తీసుకొచ్చారు? అలిపిరి దాడి జరిగినప్పుడు తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఆయన నివాస గృహం, ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అక్కడే ఉంటున్నాడు. విజయవాడ కృష్ణానది యువతల ఒడ్డున ఉంటున్నాడు ఆయన. అక్కడ సెక్యూరిటీ మాత్రమే కాకుండా ఆయన నిజ గృహం ఉన్నటువంటి జూబ్లీ హిల్స్లో కూడా, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి ఆయన గృహానికి కూడా ఆ రోడ్డు బ్లాక్ చేశారు. ఆ రోడ్లోకి ప్రవేశమే తప్ప అటునుంచి వెళ్ళటానికి లేదు, రోడ్డు క్లోజ్. కారణం ఏమిటి? భద్రతా ఏర్పాట్లలో భాగమే. అలాగే అక్కడ సెక్యూరిటీ పోస్ట్ ఉంటుంది. రోజు పోలీసు వారు అక్కడ కూర్చుని వంట చేసుకుని తిని కాపలాగా వస్తూ ఉంటారు. అంత వ్యవస్థ ఉంది అక్కడ. ఇప్పుడు అలాంటి వ్యవస్థే పవన్ కళ్యాణ్కి కూడా ఏర్పాటు అవుతుంది. ఏర్పాటు చేయదలుచుకుంటే కేంద్ర ప్రభుత్వం చేసేస్తుంది. దానిలో ఏమీ మొహమాట పడాల్సిన అవసరం లేదు. దానికి అధికారికంగా ప్రకటనలు వస్తాయి. ఏ సమాచారం మేరకు ఇది చేస్తున్నది వాళ్ళు చెప్తారు, బయటికి చెప్పి చేస్తారు. ఇది ప్రస్తుతానికి లభిస్తున్నది ఆ సమాచారం తెలుసుకుని రాసినటువంటి స్పెక్యులేటివ్ న్యూస్ మాత్రమే సర్క్యులేషన్లో ఉంది. ఆ సర్క్యులేషన్లో ఉన్నది అక్కడ వరకే పరిమితం అయితే ఎవరికీ అనుమానం వచ్చి ఉండేది కాదు. దాన్ని జగన్మోహన్ రెడ్డితో లింక్ చేసి ఆ కథనాన్ని ఎక్స్టెండ్ చేయటం వలన ఇది ఏదో కాన్స్పిరేటివ్ స్టోరీ ఏమో అనే అనుమానం వచ్చేలాగా తయారైంది పరిస్థితి. కాబట్టి పవన్ కళ్యాణ్కి ప్రాణ ప్రమాదం ఉంది, ఆయన మీద దాడి చేయడానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు, తీవ్రవాద సంస్థలు ఆలోచిస్తున్నాయి. అవి ఆంధ్రాలోనే ఉండాలని లేదు, ఇక్కడ కూడా ఉండొచ్చు. ఎందుకంటే రేపు పొద్దున ఆయన ఇక్కడ కూడా ఆయన పార్టీని యాక్టివ్ చేయబోతున్నాడు. తెలుగుదేశం పార్టీని కూడా యాక్టివ్ చేయబోతున్నారు తెలంగాణలో. చేయటం ద్వారా బీఆర్ఎస్ను కూడా తన ఫోల్డ్లోకి తెచ్చుకుని కాంగ్రెస్ని ఏకాకిం చేసి ఎంపీ సీట్లు తగ్గించాలనేది బీజేపీ వ్యూహం. అందులో భాగంగా తెలుగుదేశము, జనసేన ఇక్కడికి కూడా ప్రవేశిస్తున్నాయి. ఈ క్రమంలో ఇక్కడ కూడా శత్రువు అవ్వచ్చు ఆయన. ఇక్కడ ఉన్నటువంటి సంస్థలకు అక్కడ సంబంధాలు ఉంటే అక్కడ ఇక్కడ కలిపి నాయకత్వం డిజైన్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అందుకని ప్రాపర్ రీజన్స్ ఎస్టాబ్లిష్ చేసి అప్పుడు మాత్రమే ఈ సెక్యూరిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ చాలా సందర్భాల్లో ఏవి లేకపోయినా సెక్యూరిటీలు ఇస్తారు. గన్ మ్యాన్ ఉండటం అనేది ఒక స్టేటస్ సింబల్గా మారిపోయిన ప్రపంచంలో మనం ఉన్నాం. డబ్బులు ఇచ్చి గన్ మ్యాన్లను వేయించుకుంటున్నారు. వాళ్ళు ఇళ్లలో పాల ప్యాకెట్లు తీసుకురావడానికి దానికి పనిచేసే పరిస్థితి ఉంది. చాలామంది విఐపీల ఇళ్లలో అదే జరుగుతోంది. స్టేటస్ సింబల్గా మారిపోయింది. దీనికి కారణం ఏంటంటే లిబరలైజ్డ్ ఎకానమీలో మీరు కావాలంటే ప్రైవేట్ సెక్యూరిటీని అప్రోచ్ కాకుండా ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వమే మీ భద్రత కోసం మనుషుల్ని కేటాయిస్తుంది, దానికి బిల్లు వేస్తాం, అది చెల్లించాల్సి ఉంటుంది అని ఆ రోజుల్లోనే ఒక సవరణ పట్టుకొచ్చినప్పుడు మొత్తం అందరూ ఎగబడి గన్మ్యాన్లను తీసుకున్నారు. ఇది పరిస్థితి. ఈ కండిషన్లో ఆయన సీరియస్గా ఆయన పర్సనల్గా అనుకున్న సెక్యూరిటీ పెంచుకోగలడు. ఆల్రెడీ బౌన్సర్లు ఉన్నారు ఆయనకి. ఇది కాకుండా అదనంగా రావాలనేది అనుకుంటే ఆయన చేసుకోగలడు. లేదు కేంద్రం భావించడానికి ఒక ప్రాతిపదికగా ఈ ఉగ్రవాద తీవ్రవాద సంస్థల సమాచారం ఉంటే కేంద్రం ఏర్పాటు చేస్తుంది, అది ప్రకటించే చేస్తారు. ఇదేదో తెలుగుదేశం మీడియా వండి వార్చినటువంటి కథనంలాగా ప్రస్తుతానికి అనిపిస్తోంది. అంతవరకు నాకు అర్థమైంది ఈ పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ పెంపుకు సంబంధించి. అంటే పెంపు కోసమే
ఉగ్రవాద వైసీపీ నుంచి దాడులు ఉన్నాయి అని చెప్పేసి ఉగ్రవాద అనేదేమో ప్రాపర్ రీజనే. ఒకవేళ అలాంటి అభిప్రాయాలు ఎక్కడైనా వాళ్ళకి ఎక్కడైనా కనిపించి ఉండొచ్చు, ఏ కరపత్రంలోనూ పవన్ కళ్యాణ్ బాధ్యత రహిత్యంగా వ్యవహరిస్తున్నాడు అనడానికి కూడా ఇంకా ఆయన పరిపాలన మొదలవలేదు. ఎక్కడ కూడా ఒక ప్రోగ్రామ్ ఒకటి జరిగి ఉండాలి కదా, అటువంటిది ఎక్కడ కనిపించట్లేదు. ఇంకా ఇంకొంచెం టైం పడుతుంది. గతంలో అది ఆయనతో శత్రుత్వం ఉందా, లేదు ఏదైనా డిమాండ్స్ ఉన్నాయా వాళ్ళవి పవన్ కళ్యాణ్ ద్వారా పరిష్కరించుకోవాల్సినవి ఉండుంటే అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయరు. అందుకని అసలు అక్కడ ఆ ఏరియాలో ఈయన ప్రస్తావన వచ్చింది అనే వార్తే అనుమానాస్పదంగా కనిపిస్తోంది. దానికి తోడు దీనిని జగన్తో లింక్ చేసి రాయడంతో ఇంకొక అనుమానం జోడింపు అయింది. చూడాలంటే అధికారికంగా ఒక ప్రకటన వచ్చి సెక్యూరిటీ పెంచుకుంటే పెంచుకుంటారు, అది వాళ్ళ ఇంటర్నల్ సెక్యూరిటీ దీనిలో వాళ్ళకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ నివేదికల మీద ఆధారపడి జరుగుతుంది. ఇంటెలిజెన్స్ నివేదిక లేకపోయినా ఆయనకు అనుమానం వచ్చినా, పవన్ కళ్యాణ్కి అనుమానం వచ్చినా ఆయన కోరితే ప్రభుత్వం వెంటనే స్పందించి ఆయనకు సెక్యూరిటీ ఇస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.